ఓం శ్రీ గురుభ్యో నమః. మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినానికి భక్తులు పరమేశ్వరుని వివిధ రకాలుగా పూజిస్తూ ఉంటారు. కొంతమంది అభిషేకం చేస్తారు, పంచామృతాలతో అభిషేకం చేస్తారు, కొందరు బెలవపత్రాలతో పూజ చేస్తారు, రకరకాల పూలతో పూజ చేస్తారు, కొందరు అర్చనతో పూజ చేస్తారు, కొందరు మంత్రాలు జపించడం ద్వారా పరమేశ్వరుని అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రికి ముఖ్యమైన 4 మహామంత్రాలు త్రికరణ శుద్ధిగా పారాయణం చేసుకుంటే పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. 4 మంత్రాలని త్రికరణ శుద్ధిగా పారాయణం చేసుకుందాం. ఇందులో మొదటిది ముఖ్యమైనది శివ మూల మంత్రం. దీన్నే శివ పంచాక్షరి మంత్రం అంటారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తర్వాత మంత్రం రుద్ర శివ మంత్రం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. మూడవది అతి ముఖ్యమైనది మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నాలుగవది శివ గాయత్రి మంత్రం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రాలతో పాటుగా పరమేశ్వరుని యొక్క అష్టోత్తరం సహస్రనామావళి చదువుకుంటూ ఉంటే మహాశివరాత్రి ఫలితం దక్కుతుంది. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.